శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే నీ ఆలోచన ధోరణం మారడం లేదు బిడ్డ. ఈసారైనా నేను చెప్పేది వినకపోతే ఇక నా సందేశం నీ కంటపడదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఏదో ఒక కోపంతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనపై ఎందుకు కోపంగా ఉన్నారో ఈరోజు ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక్కడ ఎవ్వరు కూడా నేను ఓదార్చడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి బాధలు వారుకున్నాయి. బ్రతుకు నీది, బ్రతుకు తెరువు నీది, బాధ్యత నీది, కష్టం నీది, కారే చెమట చుక్క నీది. ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడ్డప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి బిడ్డ, లేకపోతే ఓడిపోవాలి. అంతేకాని చెయ్యి పట్టుకొని నిన్ను ఆ కష్టాల కళ్ళ నుంచి ఎవ్వరూ కూడా దాటించరు. ఇది జగమెరుగున సత్యం. నేను కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదమ్మా. ఎన్నో సందేశాల్లో ఎప్పుడు కూడా నీకు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను. తల్లి, ఎవరో వస్తారని, నువ్వు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అని. కాబట్టి ఎవరో వస్తారని, వారు చుట్టమని నమ్మి ఒకసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు. నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు బిడ్డ. ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పనా, ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడు కాదు కదా. కానీ నువ్వు మారగలవు. ఆ మార్పుకు ఎంత కాలమైనా సరే పట్టవచ్చు. అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగింజైనా సరే ఆ మార్పు తాలూకా లక్షణాలు కనిపించాలి. అలా దినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు మలచుకుంటూనే ఉండాలి బిడ్డ. నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా, అందంగా చూపిస్తుందమ్మా. నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి. ఎందుకంటే అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అని ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది. అదే నిజమైన మార్పు తల్లి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే నీకు అది సాధ్యమవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, నిన్ను నమ్మి నీ దగ్గరికి ఎవరైనా సరే ఒక మాట అంటే, వారి యొక్క రహస్యం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చారంటే ఆ రహస్యాన్ని మరి ఇంకా ఎవ్వరికి కూడా నువ్వు చెప్పకూడదు. మళ్ళీ నువ్వు చెప్తే మళ్ళీ వాళ్ళు నువ్వు చెప్పావని వాళ్ళు వాళ్ళతో చెప్తారు. అప్పుడు నీ యొక్క వ్యక్తిత్వం అనేది పాడైపోతుందమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికి కూడా భయపడవద్దు. నీకు తెలిసి నువ్వు ఎవ్వరికి చెడు చేయాలనే ఆలోచన కూడా నీ కల్లో కూడా రాకూడదు బిడ్డ. ఎదుటి వాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే కదా. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా కూడా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుందమ్మా. అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతిక్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు. ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడు, అందరితో ఉన్నప్పుడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావనేది కూడా తెలుసుకో బిడ్డ. ఎవరూ నాకు సహాయం చేయడం లేదు కదా అనిపించినప్పుడు నీకు సహాయం చేసి వాడికి నేను సహాయం చేశానురా అని చెప్పి దెబ్బే వాళ్ళని ఒక్కసారి గుర్తుంచుకో. దరిద్రాలన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి అని నీకు అనిపించినప్పుడు, తినడానికి కూడు లేక రోడ్డును పడ్డ కుటుంబాల బాధలు కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా. సౌకర్యాలు లేవని నువ్వు బాధపడే ముందు నువ్వు 3 పూట్ల తినగలుగుతున్నందుకు సంతోషించు బిడ్డ. ఈ లోకంలో బాధ లేనివాడు ఎవ్వడూ లేడమ్మా. నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే చాలు, నీకు ఏ బాధలు ఉండవు. ఒక విషయం చెప్పనా బిడ్డ, తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలు. ఎప్పుడూ కూడా జీవితంలో ఎవ్వరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అంటారు మన పెద్దలు. ఎందుకో చెప్పనా, నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా
ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ. అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవ్వరూ కూడా ఉండడు. తల్లి, నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాడు అదే కోణంలో చూస్తాడు. ముందు ఒద్దిగ్గా కనిపించి ఉండే కొద్దీ నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది. అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలానే ఉండు బిడ్డ. అప్పుడే నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారమ్మా. అప్పుడు ఏ సమస్యలు రావో నీకు ఈ మనుషులతో. అర్థమైందమ్మా? తల్లి, నువ్వు చేసే ప్రతి అడుగు నువ్వు ఎవ్వరికీ తెలియకుండా వెయ్యు. ఎందుకంటే నువ్వు వేసే ఆ అడుగులో ముళ్ళ కంపులు పేరుస్తారు. నువ్వు వెళ్ళే చోటు గురించి రహస్యంగా ఉంచు. లేకపోతే అక్కడ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. నువ్వు చేసే పని పూర్తయ్యేంత వరకు దాని గురించి గుట్టుగానే ఉంచు. లేకపోతే ఆ పని చెడగొట్టి నిన్ను పక్కన కూర్చోబెడతారు. పూర్తిగా విజయం సాధించే వరకు నినాదాలు చేయకు. ఎందుకంటే ఒక్కోసారి తుది ఫలితం తారుమారవుతుందమ్మా. అందుకే జీవితంలో తొందరపాటు, తెలివి తక్కువ నిర్ణయాలు నిన్ను మరింత వెనక్కి లాగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.